హలో హాయ్ గైస్. వనక్కం. ఎట్లున్నారంతా? మంచిగా ఉన్నారా? హాయ్ గ్రీష్మ. హాయ్ 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 కార్తిక్. హాయ్ రా. హాయ్ బ్రో. రెడ్డి కా క్వీన్ ఆఫీషియల్. హాయ్ హాయ్. ప్రజెంట్ ఎక్కడున్నావు? హైదరాబాద్. హాయ్ టోనీ బాయ్. హాయ్ ఆంటీ. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు టోనీ బ్రో? ఫైన్, బాగున్నా, మంచిగా ఉన్నా. సో మచ్ నిత్య ప్లీజ్. హాయ్ నిత్య. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. శెట్టి గారి పిల్ల. హాయ్ హాయ్. కాల్ మీ మిస్ నాని. హాయ్ హాయ్ బ్రో. ఎంజాయింగ్ పండుగ. ఓకే నెక్స్ట్ రామ్ రోహిత్. టోనీ అన్న ఒకసారి డిఎం చూడవా? ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడు. యా ఓకే చూస్తా. దాట్స్ కేరింగ్. హాయ్ హాయ్. గుడ్ హాయ్ అందరికీ పెద్ద హాయ్. సో గైస్, నా రవి షార్ట్ సిరీస్ అది చూస్తున్నారు, ఒకసారి చూడండి. ఇంకా ముందు వెళ్ళే కొద్దీ బాగుంటుంది అనుకుంటున్నా, అండ్ మీకు నచ్చుద్ది. ముందు అది ఇంకా వెళ్ళే కొద్దీ. సో ఎవరైనా చూడకపోతే షార్ట్ సిరీస్ రిలీజ్ అవుతుంది. నేను నా స్టోరీలో అయితే లింక్ కూడా పెడుతున్నా, చూడండి. హాయ్ టోనీ గారు. హాయ్ హాయ్. టాక్టివ్ గర్ల్. హాయ్. ప్రజెంట్ ఎక్కడన్నా? నేను హైదరాబాద్లో ఉన్నా ప్రజెంట్. సాయంత్య. హాయ్ హాయ్. ఓకే, ప్రతి ఒక్కరికి హాయ్. ఇంకేమైనా హాయిలు కాకుండా ఇంకేమైనా మాట్లాడుకుందాంగా. వరంగల్ వందన ఇంకా రాదా? వస్తుంది. దాని గురించి నాకు తెలియదండి, యాక్చువల్లీ రాదిగా, అది ఆగిపోయింది. మేబీ ఇంకా రాకపోవచ్చు. ఏమైనా అప్డేట్స్? మూవీస్ ఏం అప్డేట్స్ లేవు. సూన్ నా ప్రాజెక్ట్స్ అయితే అప్డేట్స్ ఇస్తా కొంచెం. చందు క్యాండీ. హాయ్. హాయ్ చెప్తే చూస్తే, లేకపోతే లేదు. నరేష్ నాయుడు. హాయ్ 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 బ్రో. అమృత. హాయ్. హ్యాపీ ఉగాది. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది టు ఆల్, ప్రతి ఒక్కరికి. సో వాట్సాప్ గైస్. వెబ్ సిరీస్ నేమ్ రెవి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ సిరీస్ నడుస్తుంది. సో అదైతే చూడండి. ఇంకా ముందు మంచి సిరీస్లు వస్తాయి. స్టే ట్యూన్. అండ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ మీకు తెలుస్తుంది. ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, అండ్ దానికి మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వేపి వంశీ చౌడవాడ్ బ్రో. హాయ్ బ్రో. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అన్న. హ్యాపీ ఉగాది. ఉగాది ప్లాన్ ఏంటి బ్రో? ఏం లేవు, కొత్త రిజల్యూషన్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక మన తెలుగు సంవత్సరం కాబట్టి ఇక నుంచైనా కొద్దిగా నా లైఫ్ మంచిగా నడాలనేసి నేను కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నా. అని చూద్దాం, అన్నీ వదిలేయాలి. ఇక నా స్టడీ డిగ్రీ అయిపోయింది. నేను ప్రజెంట్ ఈ యాక్టింగ్ ఫీల్డ్ సైడే ఉన్నా మొత్తం అంతా, నా ఫుల్ టైం అంతా. వాట్ అబౌట్ వరంగల్ వందన? నాకు తెలియదండి. వరంగల్ వందన అనేది ఆగిపోయింది సిరీస్. నేనేం చేయలేను. చందు క్యాండీ. హాయ్ హాయ్. అని ఐపీఎల్ చూస్తున్నా, బట్ ఎందుకో ఐపీఎల్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. నేను చిన్నప్పటి నుంచి డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ అనమాట. విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఎందుకో బ్రోక్ అయిపోతుంది. చూసిన ప్రతిసారి ఐపీఎల్ అంటే విసుగొచ్చేస్తుంది. విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడుతున్నాడు ఆ టీంలో. సో ఎవరు ఆడట్లేదు పాపం. చాలా ట్రై చేస్తున్నాడు, బట్ టీం సపోర్ట్ లేకుండా ఎలా చెప్పండి. స్టీవెన్ అన్న మీ దగ్గర ఉన్నాడా? లేడు. వాడు చార్మినార్ వెళ్ళాడు. చార్మినార్. దివ్య నికి. థ్యాంక్ యూ. నిఖిత భరత్. హాయ్ హాయ్. నన్నే ఎక్కడ? అందరూ హైదరాబాద్కి వెళ్ళాలా? అంతగా ఏముంది, కెరియర్ ఉంది బ్రో. ఆంధ్రాలో కెరియర్ లేదు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ ఏమైనా వర్క్ చేసుకొని బతకొచ్చు.
బట్ ఆంధ్రాలో వచ్చేసి నువ్వు వర్క్ చేసినా నీకు 10,000 మీన్స్ శాలరీ రాదనమాట. సో ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ ఉండాలంటే పక్క హైదరాబాద్లో ఉండాలి. ఏదైనా మీకు ఆఫర్స్ కానీ ఏదైనా రావాలంటే పక్క హైదరాబాద్లో ఉంటే ట్రై చేస్తే యూ విల్ గెట్ ఛాన్సెస్ అనమాట. అండ్ నా వర్క్స్ అవి నా వెబ్ సిరీస్లు కానీ నా షార్ట్ ఫిల్మ్స్ కానీ అన్నీ నా హైదరాబాద్లోనే షూట్ జరుగుతుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాది వైజాగ్. వైజాగ్లో వచ్చేసి జాబ్స్ చాలా తక్కువ. అండ్ జాబ్స్ ఉన్నా సరే నాకు 10,000 15,000 ఈ రేంజ్లో శాలరీ మాత్రమే వచ్చింది. అండ్ ఇంకా ఎలాంటి మనకి ఇక అక్కడితోటే ఆ లైఫ్ని అలా సరిపెట్టుకుంటాం అనమాట. అరే చాలురా 10,000 చాలు 15,000 చాలు అనేసి సరిపెట్టేసుకుంటాం లైఫ్. సో అది నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను ఎవరు అలా అని అక్కడ చేస్తున్న వాళ్ళు తక్కువ కాదు. అండ్ ఎవరి లిమిట్స్లో వాళ్ళు పెట్టుకుంటారనమాట. సో అందుకే ఇప్పుడు వాళ్ళ లిమిటేషన్స్ నాకు ఇది చాలురా అనేసి కొందరు ఉంటారు. నాకు ఇది చాలదు ఇంకా కొద్ది మంచిగా డెవలప్ అవ్వాలి అనేసి కొందరు అనుకుంటారు. సో నేను అలా అనుకున్నా కాబట్టి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. బ్రో నెక్స్ట్ షార్ట్ ఫిలిం ఏంటి? నెక్స్ట్ షార్ట్ ఫిలిం చెప్తా బ్రో, అప్డేట్ ఇస్తా. అండ్ ఇంకా షూట్ అవ్వలేదు, షూట్ అవుతుంది. హాయ్ రాజు, హాయ్ మల్లిక, హాయ్ చెప్పండి. హాయ్ మల్లిక. ధర్మ సాబ్, హాయ్ సాబ్, హాయ్. యాక్చువల్లీ ఫుల్గా పడుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ పడుకున్నట్టు ఈవినింగ్ లేచిన. రామకృష్ణ నాయుడు, హాయ్ అన్న. హాయ్ లవర్ బాయ్ టోనీ అన్నకి జై, డైరెక్టర్ సాబ్కి జై. దిసన్నీ హాయ్ అన్న. హాయ్ అయినా డైరెక్టర్ సాబ్ కన్నా లవర్ బాయ్ ఇంకెవరుంటారు చెప్పండి. మామూలుగా హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? అంతా కుశలమేనా? మంచిగా ఉన్నా బ్రో, అంతా ప్రజెంట్ అయితే నడుస్తుంది, కుశలమే. తెలిసిందేగా బాయ్స్ గురించి, అంతే. తిన్నారా బ్రో? చిన్ని సంధ్య, తినాలి, ఇంకా తినలేదు. నా జిగిరి దోస్త్ మధుగాడు. నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగా, చాలా మంది ఉన్నారు. నా జిగిరి అయితే కాదు, మధు. నా పక్క నుండి నా బాబు చూసేవాడు. నీకు లవర్ ఉన్నారా? లేరండి, అదృష్టశాత్తు నాకు లేరు. 100K ఏందండి 100K? ఆల్రెడీ 100K దాటేసా. 110Kకి వెళ్ళా, మళ్ళీ అక్కడి నుంచి పడిపోయి 97Kకి వచ్చా అనమాట. యాక్చువల్లీ నేను వీడియోలు చేయకపోవడం వల్ల వీడియోస్ మొత్తం నా ప్రొఫైల్ ఖరాబ్ అయింది. సో హైదరాబాద్లో ఉన్నా. క్లాసిక్ బాయ్, కుశలమేనా? క్షేమమే, మంచిగా ఉన్నా. మీరు ఎట్లా ఉన్నారు బ్రో? మంచిగా ఉన్నారా? మీ విలేజ్ నేమ్ నరసాపురం. యా సంధ్య, కిలిపర్తి సంధ్య. హాయ్ టోనీ, హాయ్ అన్న. మధు అంతా ఒక షార్ట్ ఫిల్మ్ తీయచ్చు కదన్న. తీద్దాం అండి, మంచిగా ఒక స్టోరీ వస్తే పక్కా తీస్తాం, మాకు ఉంది. మరి వీడియోస్ చేయొచ్చు కదా బ్రో, ఎందుకు వీడియో ఆపేశారు? యాక్చువల్లీ నాకు వీడియో ఆపేయడానికి కారణం ఈ కెమెరా ముందు నుంచొని చేయడానికి నాకు ఇష్టం ఉండట్లేదు. బట్ తప్పట్లేదు, చేస్తున్నా. మరీ వదిలేస్తే మొత్తం ప్రొఫైల్ అంతా డౌన్ అయిపోయింది అండ్ ఎవరు చూడరని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే మర్చిపోయా ఏం చెప్తానా. నాకు తీసేటోళ్ళు లేరనమాట. తీసేటోళ్ళు మంచిగా ఉంటే చేద్దాం, ఒక మంచి కాన్సెప్ట్లా చేద్దాం వీడియోస్ కూడా అనేసి అనుకున్నా. బట్ తీసేటోళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. సో నాకు ట్రై చేస్తున్నాం, చూడాలి రేపటి నుంచైనా
యా ఫ్యామిలీ స్టార్ మూవీకి వెళ్ళా. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మరి రాడ్ రంబోలా అట్టర్ చూడలేనంత క్రింజ్ అట్లేం లేదబ్బా. అలా వెళ్ళి ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఒక మూవీ చూస్తున్నాం, మంచిగా చూసి రావచ్చు. అంటే అన్యాచురల్ థింగ్స్ కానీ అన్యాచురల్టీ కానీ ఏం లేదు. ఒక మూవీ, ఒక స్టోరీ అలా వెళ్ళిపోద్ది. అండ్ అది నీకు మనం చూసే పర్స్పెక్టివ్ వే ఆఫ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. అండ్ నాకైతే నేను చూసినప్పుడు నాకు బాగా అనిపించింది, విజయ్ యాక్టింగ్ పరంగా కానీ అండ్ స్టోరీ పరంగా సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది, కానీ ఉన్నదంతా నాకు ఓకే బాగుంది, ఒకసారి చూడొచ్చు అనే దాంట్లోనే ఉంది ఫ్యామిలీ స్టార్. మరీ నేను తీసుకుంటే అంత నాకు అనిపించదు. రే ఏంద్ర అది చేయి ఎలా ఉంది తెలుసా? బ్రహ్మానందం గారు ఒక మూవీలో ఎలా పెట్టుకున్న అత్తారింటి దారేదిలో హీరోయిన్ క్యారెక్టర్ వేస్తాడు కదా, హీరోయిన్ క్యారెక్టర్ అలా ఉంది. ప్రిన్సెస్ నూర్ జహాన్. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి చాదరా? హాయ్ అన్న, హాయ్ గీతు డాడీ, హాయ్ మధు. కోసార్ మొహమ్మద్ హాయ్ అన్న. మీ పక్క విలేజ్ అన్నమాది. ఓకే. అపర్ణ ప్రియాంక హాయ్ 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 మధు. తిన్నారా అన్న? తినలేదురా, తినాలి. పూరా గడవడేనా? ఇంకేంటి గాయస్, ఇంకేంటి సంగతులు? ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. హలో ప్రిన్సెస్ న్యూజ్. హైదరాబాద్ టు అడ్డా. సరే యాడ్ చేద్దాం మరి. About Ashura, she's my good friend. టిల్లు టు మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, కారణ్ జన్ముడు. వాడి యొక్క జన్మకు కారణం ఏంటిదంటే ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. మధు వచ్చాడు కదా బ్రో, అందరూ మధుతో మాట్లాడుతున్నారు, ఫోన్ ఇచ్చేయండి. అట్లా ఏం లేదు బ్రో, మనం అట్లా తీసుకోం. అందరూ మనోళ్ళే, అందులో మనం. సంధ్యం తిన్నావా? లేదు. ఫ్యామిలీ స్టార్ మూవీ చూసా. కారణ్ జన్ముడు, కార్న్ జన్ముడు. హలో ప్రసాద్ గారు, హాయ్ అండి. సో ఎవరు మాట్లాడట్లేదు ఏంది మరి? మాట్లాడడం లేదనుకుంటా నాతో. చెప్పేసండి మీకోసం ఒక ఇప్పుడు టిల్లు డైలాగ్ నేను చెప్తా. టిల్లు నాలోకి వెళ్తా. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ్ జన్ముని. నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ ఊర్లో ఉన్న లంగా లేకి లత్కో చీప్ చిల్ల డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగిలించుకోవడం. హరి ఓం తత్సత్. ఎట్లా చెప్పినా? మంచిగా చెప్పినానా? అట్లుంటది మనతో ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకో డైలాగ్, గాముచ్చట కూడా తీరింది చిన్నమ్మ రాధిక గెట్లనే బట్టలు చింపుకొని లవ్ చేస్తున్నాం మనం. టిల్లు రారా అని బ్యాంబూ చికెన్ తిందాం రావట్లేదు. టిల్లు రారా బ్యాంబూ చికెన్ తిందాం అని తీసుకుపోయి చికెన్ ఆమె తినేసి బ్యాంబూ నా నోట్లో పెట్టిపోయింది అంతే.
అన్న టీనేజ్ పిక్ కావాలి బట్ రిప్లై లేదు అడిగా. ఓకే, పంపిస్తా పంపిస్తా పంపిస్తా. టిల్లు క్యూ అంత లేదండి, అసలు ఆ టిల్లుని మ్యాచ్ చేసే పర్సన్ ఇంకా లేడు. టిల్లుని మ్యాచ్ చేసే పర్సన్ లేడు. టిల్లు ఇస్ టిల్లు. హాయ్ సార్, లవ్ యూ. శిరీష హాయ్ హాయ్. వెళ్ళిపోకలా గైస్, ఏంటి మరి ఇంకేంటి? యూఆర్ జస్ట్ రాకింగ్. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ. చందు క్యాండీ, యూఆర్ ది టిల్లు. టిల్లు క్యూవా? సరే, అట్లాంటి ఆఫర్ వస్తే మరి వదుకోమరా చెప్తున్నా. ప్రమీల ఏలూరి హాయ్. టోనీ గారు హాయ్ హాయ్. హాయ్ ధర్ని గారు హాయ్. బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ అండి. టిల్లు 3 తీయొచ్చా అన్న అనిట. తీసేద్దాం మళ్ళా. ఇంకప్పుడు అది టిల్లు 3 అవ్వదు. అది ఒక విచిత్రమైన ప్రయోగం అవుతుంది మళ్ళా చెప్తున్నా. అన్నయ్య నిన్న ఒకటి అడగొచ్చా? అడగడానికే కదా లైవ్ పెట్టింది. మీ దగ్గర నుంచి క్వశ్చన్స్ అడిగితే బ్రదర్, మీరు నాకు క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పేస్తా కదా. సెల్ఫీలు అవి ఇవ్వనండి అసలు. నాకు యాటిట్యూడ్ ఎక్కువ అనమాట. సో సెల్ఫీలు అవి నేను అసలు ఇవ్వను, నేను చెప్తున్నా. ఏమనుకున్నారు ప్రెసెప్టోని అంటే? ఆ? మామూలుగా ఉండదు మరి. బ్రో మీరు తినండి, వెళ్ళి 10 అవుతుంది. ఆకలి లేదండి, యాక్చువల్గా మేము ఈవినింగ్ తిన్నాం అనమాట. సో అందువల్ల నువ్వే పక్క స్టార్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ ఆస్కింగ్. ఇట్స్ ఓకే. తెలియక అడిగినట్టున్నాం. మన యాటిట్యూడ్ మామూలుగా చెప్తున్నాం. యాటిట్యూడ్ బాగా అండి మనం. మధు గారికి మీకు జరిగిన ఫన్నీ ఫైట్ గురించి చెప్పండి. ఎప్పుడైనా ఫైట్ చేసుకున్నావురా మనం? అసలు లేదు, తిట్టుకున్నాం అంతే. ఒకసారి ప్లేట్ ఎరగదొబ్బా. ఎప్పుడు కొట్టుకోలే మనం. ఒకసారి కొడతా ఆగండి, ఒకసారి రారా రే. ఇప్పుడు మీకోసం వాడిని కొడతా. ఏమంటారు? అని మీరు చాలా బాగుంటారు. మీరు తీసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ చూసా, సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. అవచ్చా, నా దగ్గర చాలా విక్స్ ఉన్నాయి. దాచుకో, పండగ చేసుకో, పూజించుకో. మీ రీల్స్ నాకు చాలా ఇష్టం. నా రీల్స్ నా రీల్స్ మీకు ఇష్టమా? థ్యాంక్ యూ సో మచ్. మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర ఉంటా. మ్మ్. ఇంకేంటి మరి సంగతులు? ఎలా ఉన్నారండి మీరు? మీరు అందరు బాగున్నారా? అందరు బాగుంటారండి. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. మీరు ఆ? ఏంటంటే నెయిల్స్ పెంచట్లేదా? తీసేసానండి కొన్ని అనివార్య కారణాల వల్ల. అసలు నెయిల్స్ అవి పెంచట్లేదు ఈ మధ్య. తీసేసా, అట్లా పెంచకూడదు అనేసి తిడుతున్నారు అందుకే. రివ్యూ సిరీస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ షార్ట్ ఫిల్మ్ అన్ని చూసా అన్న. థ్యాంక్ యూ సో మచ్. రీల్స్ చాలా మిస్ అవుతున్నా అన్న. నేను పోస్ట్ చేస్తున్నా బట్ అవి రీచ్ వెళ్ళట్లేదు, అందుకే నాకు చేయాలని కూడా లేదురా. హాయ్ హాయ్. యాక్చువల్లీ నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఒక్కొక్కసారి మిమిక్రీ చేద్దాం అనుకున్నాను అనమాట, కానీ చేయలేకపోతాం అనమాట. మీరు సెల్ఫీ ఇవ్వకపోతే మేము ర్యాలీ చేస్తాం.
ఆ సెల్ఫీ కోసం ర్యాలీ అంత పని చేయొద్దు, ఇచ్చేద్దాం రండి కలిసినప్పుడు. మధుతో నువ్వు బయటికి వెళ్ళలే బ్రో, మీరు ఎందుకు అప్పుడప్పుడు మధు పెట్టాడు, నువ్వు కనిపించట్లేదు. మా ఇద్దరికి యాక్చువల్లీ గొడవ అయింది అనమాట. సో మా ఇద్దరం మాట్లాడుకోవట్లేదు, సో అందుకే మా ఇద్దరం కనబడట్లేదు మీకు. సో రీల్స్ కూడా మేము 1 year 1.5 year అవుతుంది. టోనీ అని ఎందుకు పెట్టుకున్నారు? ఊరికే నాకు చాలా ఇష్టం టోనీ స్టార్క్ అంటే, సో అందుకే నేను ఒక డిఫరెంట్ నేమ్తో మీ అందరికి కనిపించాలని చెప్పి ప్రసాద్ పక్కన టోనీ యాడ్ చేసి పెట్టినా అనమాట. దట్స్ ఇట్, టోనీ అని మీరు నన్ను ఆశీర్వదించారు. హలో బై, హాయ్ హాయ్, హలో నమస్తే. నేను ఈరోజు పడుకున్నప్పుడల్లా ప్రతి ఒక 5 minutes లేచేవాడిని, అంటే ఒక పుష్ప ట్రీజర్ ఎక్కడ వస్తుందా అని. టుమారో టుమారో 7 11 7 కంట పుష్ప ట్రీజర్. చాలా బాగుంటావు టోనీ నువ్వు. థ్యాంక్ యూ డీసెంట్ బాయ్. నేను హట్ అయ్యా చాలా. దేనికి? మొహమ్మద్, మీ చైన్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు? చార్మినార్ లో తీసుకున్నా అండి నేను, 100 రూపీస్. చాలా బాగుంటారు. కొంచెం మాకు కూడా రిప్లై అవ్వండి. మిస్టర్ నవీన్ నాయక్, హాయ్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ హలో చెప్పినందుకు. ఇట్స్ ఓకే. ఒక్కసారి 3 phones మోగే, ఇలా 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 ఇలా. థ్యాంక్ యూ డీసెంట్ బాయ్ రాజ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ కి. యాక్చువల్లీ నా బర్త్డేకి ఈ ఇయర్ చాలా అంటే చాలా విషెస్ వచ్చాయి. గ్లాడ్ టు హియర్ మీతో ఇలా ఇన్ని విషెస్ నాకు చెప్పినందుకు అండ్ ఎంతమంది మనుషులు నన్ను విష్ చేసినందుకు. చూడు హలో, నీ బర్త్డేకి ఎప్పుడన్నా చెప్పు. నీ బర్త్డే, నా బర్త్డే అయిపోయిందండి ఈ మంత్ లోనే కిందటి మంత్ 22nd అయింది. మీరు ఇంత బాగుంటారు ఎందుకు? ఇట్స్ గాడ్ క్రేస్ యార్. ఇంత అందాన్ని ఎందుకు ఇస్తారు నాకు తెలియట్లేదు అసలు. ఏంటో మరి. ఇంటే చోడవరంలో చదవలేదండి, లేదండి నేను వైజాగ్లో చదివా. నేను హాస్టల్లో చదివా, 1 year హాస్టల్లో, 1 year ఎన్ఏడిలో చదివా అనమాట. లేదు 1 year అంటే హాస్టల్లో ఉన్నప్పుడు బాగా అది ఏదో ఇంకా అలా ఎంత ట్రై చేసినా చదవలేకపోయా. సెకండ్ ఇయర్లో కొద్దిగా బాగా చదివా. టోనియో నిన్ను 2021లో ఫాలో కొట్టా, ఇప్పటికీ నేను అన్ఫాలో చేయలేదు. థ్యాంక్ యూ. ఇట్లా అన్ఫాలో చేయకుండా ఉండేటోళ్ళందరూ లవ్ యూ గైస్. ఇట్లా ఎందుకు అన్ఫాలో చేస్తారు చెప్పండి? ఏమొస్తుంది దానివల్ల? ఎంకరేజ్ చేయొచ్చు టాలెంట్. మది మధు సైడ్ డైలాగ్ దోల బ్రో, మామూలుగా ఉండదు మనతో. వీడియో చేయడం లేదేంటి మధు గారు? మీరు వీడియో చేయడం లేదండి, చేయట్లేదండి. బద్ధకం, బద్ధకం. టోనీ నీ ఫాలోవర్స్ ఎందుకు తగ్గిపోతున్నారు? వాళ్ళకి నేను నచ్చట్లేదండి, అందుకే తీసేస్తున్నారు. ఉండిపోయేవాళ్ళు వచ్చే వరకు వెళ్ళిపోయేవాళ్ళు అంతా వెళ్ళిపోతాను. ఉండిపోయే వాళ్ళు వచ్చే వాళ్ళంతా వెళ్ళిపోతూనే ఉంటారంట. సో అలాగే జరుగుతుంది అంతా. మిమ్మల్ని ఇలా చూస్తూ బ్లష్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై కుమార్, గుర్తున్నావరా బ్రో? నేను అయితే కరోనా టైంలో ఫాలో చేశా.
విఐపి బ్రో వంశీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. రాజమండ్రికి వస్తే పక్క, యా షూర్, వీల్ అప్డేట్, నేను చెప్తా పక్క. మేము ఉండిపోతాంలేండి లైఫ్ లో. టచ్ చేశారండి, టచ్ చేశారు. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, ఓన్లీ ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మాయి ఎవరు లేరు, ఓన్లీ ఫ్రెండ్స్ చాలు. బెస్ట్ ఫ్రెండ్లు ఇలాంటివి వద్దండి మనకి, చాలా హట్టింగ్స్ జరుగుతాయి. అబ్బబ్బా డైలాగులు, థ్యాంక్ యూ అభిరామ్. హాయ్ మావా, హాయ్ హాయ్. సో గ్లాడ్ టు సీ యూ టోనీ, గ్లాడ్ టు సీ యూ. వైజాగ్ ఫేవరెట్ ప్లేస్ అంటే అన్న, వైజాగ్లో ఫేవరెట్ ప్లేస్ బీచ్. బీచ్ అంటే నాకు చాలా ఇష్టం, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కాకపోతే నేను హైదరాబాద్ వచ్చా కదా, ఇక్కడ బీచ్ లేదు. సే ఒకసారి మీట్ అవుదాం రా, ఊరు వచ్చినప్పుడు కాల్ చేయరా. సరేరా, డన్. నేను 5th month లో వస్తున్నా ఓట్ వేయడానికి. ఈసారి ఓటు మా అన్నయ్యగా పడాలి. ఉమ్, తనకు వస్తారా అని. మన సైడ్ కానీ మన నియోజకవర్గం టీడీపీ, టీడీపీ. బియర్ మీన్స్ గడ్డం, గడ్డం బాగుంటుందా? యాక్చువల్లీ ప్యాచి ఉందండి. ఒక పాట పాడండి సార్. ఏంటి వద్దండి ఇప్పుడు పాటలు ఇవి. గిదిగో నువ్వు చెప్తున్నా, నువ్వు ఇట్లా పాటలు పాడమని అడక్కు చెప్తున్నా. ఈ టోనీ అనుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. మధుని పిలవండి, మధుని పిలవండి. మధు వచ్చేసి వాడు ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. నాకు కూడా కాల్ చేయన్నా, నేను వస్తా. ఎక్కడికి? బీచా? ఏంటి విప్లవ్, అమ్మాయి ఎలా ఉంటుంది? కాకినాడ బీచ్ విన్నాం, కాకినాడ బీచ్ అంత బాగుంటుందంట. ఏమో మరి, నేను ఎప్పుడు చూడలేదు, చూసి చెప్పాలి. ఒకసారి పిలవండి మధుని. వాడు ఫ్రెష్ అవుతున్నాడండి, ఫ్రెష్ అవుతున్నాడు. ఐఎమ్ యువర్ స్వీటీ, హాయ్ మధు. నువ్వు కలిసి రీల్స్ చేయండి, చేద్దాం అనుకుంటున్నా. వెళ్ళి ఓకే డన్. సో గైస్, అవును చెప్పండి మర్చిపోయాను, రేపటి నుంచి నా యూట్యూబ్ లో వ్లాగ్స్ వస్తాయన్నమాట. మీరు చూసేయండి, చూసి ఆనందించండి. మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ వైషు, థ్యాంక్ యూ ఐష్, థ్యాంక్ యూ. ఇల్లు బదులు డీజే టోనీ అని మూవీ ఏమైనా ప్లాన్ ఉందా గురువు గారు? అంటే టిల్లు బదులు డీజే టోనీ అని ప్లాన్ ఉంటే మంచిగుంటే, కానీ అట్లా ఎవరు లేరు కదా తీసేటోళ్ళు, మనం ఏం చేస్తాం. వెయిటింగ్ అన్న. మధుని చూపిరా. అరే ఏంద్రా ఇల్లు ఫ్రెష్ అవుతున్నాడండి మధుగాడు, ఫ్రెష్ అవుతున్నాడు. గుడ్ నైట్, లవ్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. టోనీ అనే మీ నేమ్ బాగుంది. చిన్ను థ్యాంక్ యూ, యూట్యూబ్లో వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. టోన్ టీ షర్ట్, జస్ట్ సిద్ధు. యా టోన్స్ ఫ్యాషన్ ఫ్రీ. టోన్స్ బీవీఎస్ గణేష్. బ్లాగ్స్ కావాలని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పినందుకు. ఓ, నాకు చాలా ఆనందంగా ఉంది. కాకినాడలోనే ఉన్నా అన్న, కాకినాడ వచ్చా అన్న. అపర్ణ ప్రియాంక వద్దాం కాకినాడ. నాకు మీరు చేసే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కాంప్లిమెంట్స్ విన్నప్పుడే నాకు నేను కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అవుతా. అవునండి, మధు నా బెస్ట్ ఫ్రెండ్. యువర్ వీడియో సూపర్. పల్లవి
రపాక 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 రపాక. హాయ్ పల్లవి. సో మొబైల్ నేమ్ ఏంటి? నా మొబైల్ వచ్చేసి 15 Pro Max. అంటే రిచ్ అనుకోకండి, యాక్చువల్లీ చాలా కష్టపడి తీసుకున్నాం అనమాట. అది నేను కదా మా అమ్మ తీసుకుంటే. న్యూ షార్ట్ ఫిల్మ్ ఏమైనా ఉందా? ఉందండి. నా ప్రాజెక్ట్ వర్క్స్ పట్టి వస్తాయి, ప్రతి మంత్ ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అవుద్ది నాది. మీ స్మైల్ చాలా బాగుంటుంది టోనీ. ఆ స్మైల్ చూస్తే నాకు ఫేస్ లో స్మైల్ వస్తుంది. ఇంతకన్నా అదృష్టం అండి. కన్నుల్లో కన్నుల్లోని నీ రూపమే, గుండెల్లోని నీ ధ్యానమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రగతి, థ్యాంక్ యూ ప్రగతి. మీరు డాన్స్ బాగా చేస్తారన్న. ఏదో అలా అండి. నాకు యాక్చువల్లీ డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు అసలు బాడీ సహకరించట్లేదు డాన్స్ చేయడానికి. ఒళ్ళు కొవ్వు పట్టేసింది మొత్తం. అది చేయడానికి అంత కష్టపడుతున్నా డాన్స్ తెలుసా. డాన్స్ డాన్స్ క్లాస్కి వెళ్ళాలి అర్జెంటుగా. మీరు రీల్స్ సూపర్గా ఉంటాయండి. సింగింగ్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, అన్ని నేర్చుకోవాలండి. అన్న బ్రదర్ లాగా ఉన్నా అన్నయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నయ్య. సో ఇంట్రెస్టింగ్ ఏమైనా అడుగుదాం. హాయ్ రవి. రవి ఇల్లే రవి రవి. అన్నయ్య మీ లాగ్స్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడైనా గోదావరి గోదావరికి వచ్చారా మీరు? లేదండి, మల్టీ టాలెంటెడ్ అయిపోవటం. అయిపోదాం అన్ని టాలెంట్స్. మధుని పిలవండి. మధు ఏ బోసీకే బ్రో. ఇవాళ స్పెషల్ ఏంటి? మధు కూడా ఉండే మీ మధు ఎప్పుడు? మధు నేను ఒక దగ్గరే ఉంటున్నాం అండి యాక్చువల్లీ. ఎప్పుడు ఆడెక్కడ అంటాడు. కాకపోతే ఈ మధ్య వీడియోలు చేయట్లేదు అంతే. వీడిపోని బంధమా అండి మాది? వీడిపోని బంధమా అండి? వీడిపోని బంధమా అండి మాది? వీడిపోయే బంధమా అండి? తను అన్నాడు, నేను నార్మల్గా డైలాగ్ చెప్పాడు. నేను ఐఐటికి ప్రిపేర్ అవుతున్నా, విష్ చేయొచ్చుగా. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. గో మధు కూడా విష్ చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ మీకు. మీ లైఫ్ లో మంచి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నా. మీ స్మైల్ బాగుంటుంది అండ్ నీ హెయిర్ స్టైల్ బాగుంటుంది. నా హెయిర్ స్టైలా? థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్ లో ఫేస్ చేయలేని సిచ్యువేషన్ ఏంటి టోనీ గారు? ఫేస్ చేయలేని సిచ్యువేషనా? చేసిన సిచ్యువేషన్ క్లారిటీ. ఒకసారి రమ్మనండి మాకు. వచ్చాడు. ఓకే, మీ వ్లాగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? చేద్దాం పక్కా చేద్దాం. రేపటి నుంచి చెప్తున్నా కదా. యాక్చువల్లీ నాలో మార్పు కావాలనుకుంటున్నా. సో అందుకని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, వ్లాగ్ చేస్తే కొద్దిగా నాకు మార్పు వస్తుందేమో అని 30 days ఛాలెంజ్ పెట్టుకున్నా. సో అవి నేను చేయగలిగితే రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. అండ్ చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాను. ఓకే నోట్ దిస్ పాయింట్. విఐపి బాయ్ వంశీ. మా తమ్ముడు పినగాడిలో చదువుతున్నాడు ఇంజనీరింగ్, బీటెక్ 3rd year, 4th yearకి వచ్చాడు. బర్త్డే లాగ్ ఎప్పుడు వస్తుంది? నా బర్త్డే లాగ్ చేయలేదండి. సిచ్యువేషన్ ఏంటి? ఫేస్ చేయలేని సిచ్యువేషన్ ఏంటి? చేయలేని సిచ్యువేషన్ ఏంటండి? నేను చేయలేను ఫేస్ చేయలేని సిచ్యువేషన్ ఏదైనా ఉందా అంటే సిచ్యువేషన్ వచ్చింది బట్ నువ్వు ఫేస్ చేయలేకపోయావు. అన్ని ఫేస్ చేశా అండి. మదన్న, ఐ విల్ ట్యాగ్ యూ ఇన్ మై స్టోరీస్, విల్ కీప్ స్టోర్.
హాయ్ మధు, నీకు క్రషి తెలుసులా? నాకు నమ్మకం లేదు దొరా. నమ్మకండి, అడుక్కు తినండి. యువర్ ఐస్ వెరీ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఏం కర్రీ చేసుకున్నారు బ్రో? ఇవాళ సండే కదా. యాక్చువల్లీ ఇంట్లో ఏం ఒక్క ఇంగ్రీడియంట్ లేదండి. టమాటో, ఆనియన్స్ ఉన్నాయి, బట్ చికెన్ లేదు, రైస్ లేదు, ఏం లేవు. సో అందువల్ల ఇవాళ కుక్ చేసుకోలేదు. మీరు ఎవరికి చెప్పలేని సీక్రెట్ మీకు ఎందుకు? ఎవరికి చెప్పకూడదు కదండి, అది ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవరికి చెప్పకూడదు, మన దగ్గర ఉంచుకోవాలి. సీక్రెట్స్ ఆర్ నాట్ షేరింగ్. సీక్రెట్స్ అనేవి పర్సనల్ ఇష్యూస్. సో ఎవరికి చెప్పలేనివి కూడా ఎవరికి చెప్పకూడదు. నోట్ దిస్ పాయింట్. అంటే అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు సార్. అన్నీ అర్థం అవుతాయిలే కానీ. సో అది మ్యాటర్. ఇది మ్యాటర్. ఇంకేంటి మరి సంగతులు? నువ్వే చెప్పాలి బ్రో. మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్స్ బాబు మధు ఏమో ఎన్నర్ వాయిస్ లో ఏమంటున్నాడు ఏంటి బ్రో? మధు అంటే బాగానే ఎక్స్ట్రా అంతే కదా. ఎవరు రాజేష్? అన్న మీరు అండ్ మధు కలిసి వ్లాగ్స్ చేయొచ్చు కదా. షూర్, తప్పకుండా చేస్తా. ప్రసాద్ బర్త్డే లాగ్ నా బర్త్డే లాగ్ నేను చేయలేదండి. చౌడవాడలో 5th month లో బిగ్ ఫెస్టివల్ ఉంది, తప్పకుండా రావాలి. యా ఉంటే వస్తా తప్పకుండా. ఏం తింటున్నారా మీరు ఇంత అందంగా? రోజు అన్నం పెరిగన్నం. మధు బ్రోకి హాయ్ హాయ్ హాయ్. మధు హెయిర్ స్టైల్ ఇంకా తెలుసు ఏంటిగా ఈ క్వశ్చన్ ఏంటిగా? క్వశ్చన్ ఏంటి? అన్నయ్య మీ బ్రదర్ కిరణ్ ఐడి 03 అని ఉండుద్ది కదా, సెర్చ్ చేస్తేనే రావడం లేదని డియాక్టివేట్ చేశాడు. వాడు ఇన్స్టాగ్రామ్ కి చాలా దూరంగా ఉన్నాడు, చదువుకునే ఫోకస్. బాగుపడలేదు, ఆడని బాగుపడదా. యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్ విత్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఐస్. థ్యాంక్ యూ. మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పొచ్చుగా. ఇంట్రెస్టింగ్ చేసేదాన్ని ఇంట్రెస్టింగ్ కానీ బోరింగ్ అండి. ఇడితో మొత్తం బోరింగ్ తప్ప ఏం లేదు. సోదిగాడు అండి. మనం మ్యారేజ్ ఎప్పుడన్నా నిజరా? నా మ్యారేజ్ 2050. యాక్చువల్ పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అయిపోయా. సో మజూ బిజీ విత్ లవర్. గో లైవ్ లో మీ కామెంట్స్ చదువుతున్నాను. నాకు లవర్ లేదు. యు బోత్ లుక్ గుడ్, ఆపోజిట్ కలర్స్ షేడ్స్, గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మా టూత్ పేస్ట్ లో ఉప్పు కోల్గేట్, డాబర్ రెడ్ కూడా వాడుతున్నాం మేము. కోల్గేట్ వాడతాం, డాబర్ రెడ్ వాడతాం, క్లోజ్అప్ వాడతాం. 3 పేస్ట్లు వాడతాం మేము. ఇప్పుడు వాడుతున్నాం కోల్గేట్. చేతికి ఏ పేస్ట్ దొరికితే ఆ పేస్ట్ వాడతాం. ఇషికా ఖాన్ హాయ్. పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో. అన్న మధు ఫేవరెట్ హీరో ఎవరు? మధు గారికి మధు ఫేవరెట్ హీరో ఫైట్ గురించి. మా నేను ఐడి మార్చమని నేను మార్చలేదు. నువ్వు ఎవరు? నాకు ఎప్పుడు పెళ్లి చేస్తాను అమ్మాయి ఎవరు? 5 months. మధుని అందరినీ ఓల్ హెయిర్ స్టైల్ బాగుంది. పెళ్లికాని ప్రసాద్ అనే పేరు నిలబెట్టాలి, ఫిక్స్ అయ్యావు. థ్యాంక్ యూ రాజేష్. ఎస్, పెళ్లికాని ప్రసాద్. ఇట్స్ గుడ్ ట్యాగ్ లైన్ యాక్చువల్లీ. హలో బ్రోస్. వద్దురా, సో ఎవరో ఒకలే అవ్వాలి. ఈడా నేను ఇద్దరు ఎవరో ఒకలే అవ్వాలి. సో ఇద్దరం బ్రోస్ అవ్వలేం. మధు బ్రో మీరు చాలా బాగున్నారు బ్రో. ఫేస్ కేక్ క్రీమ్ వాడతారు బ్రో కొంచెం. సో వాడి ఫేస్ సీక్రెట్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ డైలీ 2 times ఫేస్ వాష్ చేసుకుంటాడు. మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకుంటాడు, నైట్ పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాడు. ఇది స్కిన్ కేర్ లో మేజర్ పాయింట్ అనమాట. విత్ క్లెన్జర్. ఫేస్ వాష్ యూస్ చేసేవాళ్ళు ఫేస్ వాష్ యూస్ చేయండి, క్లెన్జర్ యూస్ చేసేవాళ్ళు క్లెన్జర్ యూస్ చేయండి. అండ్ వన్ థింగ్, గుడ్ ప్రోడక్ట్స్ యూస్ చేయండి, ఎలాంటి చీప్ ప్రోడక్ట్స్ యూస్ చేయకూడదు ఫేస్కి. అవి మీకు ర్యాషెస్ కానీ ఇచ్చెస్ కానీ ఇలాంటివి వస్తాయి. అండ్ మంచి క్లెన్జర్ని చూస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్, ఫేస్ వాష్ తర్వాత మొత్తం నీట్గా టిష్యూతో క్లీన్ చేసుకొని తుడుచుకొని
తర్వాత యూ సీరం యూస్ చేస్తే సీరం యూస్ చేయండి, లేదంటే మాయిశ్చరైజర్ పెట్టుకోండి, సన్ స్క్రీన్ పెట్టుకోండి. ఈ 3 పాటిస్తే డే మీ స్కిన్ బాగుంటుంది డేలో. పౌడర్ డబ్బా మేము యూస్ చేయండి, పౌడర్ డబ్బావి. పౌడర్ డబ్బా చిన్నప్పటి నుండి యూస్ చేయట్లా. సో ఇది స్కిన్ కేర్ రొటీన్. దీపికా సుధన అయ్యా ఇది ఎక్కడ మాసరం మామ. అన్న మీరు పెళ్ళికాని ప్రసాద్లా ఉంటారా? ఉండిపోతా అండి. వద్దు. హాయ్ రక్షిత. హాయ్ లైఫ్ లో ఏదైనా సాధిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటా. యూ కాంబో బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. గైస్ హూస్ బ్యాక్? టోనీ అండ్ స్టీవెన్ ఇస్ బ్యాక్. తిన్నారు టోనీ అన్న? ప్లీజ్ తినాలి. జాలైన్ అనేది మనం పడుకుంటే రాదండి, కష్టపడితే వచ్చింది అనమాట. యాక్చువల్లీ స్కిన్ కేర్ బ్లాక్ కావాలి సార్. చేస్తాడు స్కిన్ కేర్, కాకపోతే ఆడు స్కిన్ సెట్ అయ్యాక చేస్తాడు, ఇంకా మంచి సెట్ అయ్యాక. అది ఒక పెద్ద ప్రాసెస్ అండి స్కిన్ కేర్కి. అలాగా బడ్జెట్ ఎంత పెడుతున్నావు? ఎంత ఉంటుందిరా? 3,000 తగలడితే కానీ మీకు స్కిన్ కేర్ అవ్వదు. మళ్ళీ చూసుకోండి. అంటే ప్రోడక్ట్స్ తక్కువ రేట్కి ఉంటాయి, బట్ వాడి 3,000 అమాంతం పోతున్నాయి. షూరా. హాయ్ షూరా. హాయ్, హలో, నమస్తే. మీ గోల్ ఏంటి? నా గోల్ యాక్టర్, బిగ్ స్క్రీన్ లో కనబడాలి. టోనీ అన్న మనకి జాబ్లు అవి రావుగా. ఏ సినిమాలో? ఉంది, వెనకాతలు ఉంటాయి కదా. నుంచొని ఉంటాను కదా. ఆ రోజు చూసా, థియేటర్లో చూసా. పబ్జి స్టార్ట్ చేసాడు పక్క. లేదు 300 కూడా దిక్కులేదు బ్రో. అందుకే మరి స్కిన్ కేర్లు అవి మీకు ఎందుకండి? మీరు బాగుంటారు కదా, మంచిగా ఉంటారు కదా, మీకెందుకు స్కిన్ కేర్లు అవి? కాకపోతే మీకు షార్ట్ టర్మ్ రిజల్ట్ కాకుండా లాంగ్ టర్మ్ రిజల్ట్ లో బాగుంటది అనమాట స్కిన్. ఇప్పుడు షార్ట్ టర్మ్ లో మీకు రిజల్ట్ ఏం కనబడకపోవచ్చు, లాంగ్ టర్మ్ వచ్చేసరికి మీ స్కిన్ మంచిగా అవుతుంది, ఇంకా సెలబ్రిటీ స్కిన్ లెక్క. చూడండి, నేను కూడా చిన్నప్పుడు పౌడర్ కూడా రాసుకోకూడదు అన్న ఇదనమాట. అంటే మంచి ఒరిజినల్ స్కిన్ నాది, ఏమి రాయను అసలు, నేను అసలు తోపు అది ఇది అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది దరిద్రంగా అయింది నా స్కిన్ అని. ట్యాన్ పట్టేసి ఫుల్ పింపుల్స్ అయ్యి తర్వాత వచ్చి స్కిన్ అంతా ర్యాష్ ఇవి పాడైపోయింది అనమాట. సో స్కిన్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. 20 ఏళ్ళ వరకు బాగానే ఉంటది అందరిది, తర్వాతే అసలు రూపం బయటకు వస్తుంది. ఫిష్ పాట్ లో ఉంటది ఫిష్. మధు నువ్వేనా క్రష్? నువ్వు కూడా లేదండి, ఆపేసాడు. అసలు పబ్జి ఆడట్లేదు అంత. ఐపీఎస్ కాకుండా యాక్టర్ అవ్వాలని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. థ్యాంక్ యూ సో మచ్. తెలుసా సిరి? స్పార్కిల్ సిరి, యూనో స్పార్కిల్ సిరి సెలబ్రిటీ. మామూలు సెలబ్రిటీ కాదు. వాటర్ ఏం తాగుతూ టోనీ అన్న? ఒక చిల్లు బీర్ అలవాటు ఉంటే ఈ పాటికి బాటిల్ ఎత్తేటోని. మనకు అలవాటు లేవండి అలాంటివి. ఇట్సే అందుకే అలాంటివి తాగే చాలా మంది కూర్చిపోతున్నారు. ఫనీ, హీస్ ఫనీ. చెప్పరా ఫనీ. సో అదనమాట. వెళ్ళొస్తా సార్ ఇంకా. సరే సిరి గారు, సరే నమస్తే అండి. మీలాంటి వాళ్ళు మా లైవ్లోకి రావడం అనేది ఒక గొప్ప విషయం. అలాంటిది ఇప్పుడు వరకు ఉన్నారంటే అదొక ఇంకో గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అయితే మంచి స్కిన్ స్నాప్చాట్ ఐడి ఇప్పటికి నుంచి జాగ్రత్తగా ఉంచాలంటారు. యా, స్కిన్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పటి నుంచి మీరు కేర్ తీసుకోకపోతే ఒక టైం వచ్చేసరికి మీ స్కిన్ ఏజ్ అనేది పెరిగిపోయింది అనమాట. చాలా ఒరిజినల్ స్కిన్స్.
వద్దులే, ఫిల్టర్ పెడదాం, అందంగా కనబడుతున్నాం అని చెప్పి. అన్న నమస్తే అన్న, ప్రసాద్ అన్న, అఫ్రీద్ అన్నా. నమస్తే అన్న, మీరేనా అన్న? యూకేలో, యూఎస్ లో ఉంటారు మీరు, నాకు తెలుసు. మీరు ఇది మీరు అన్యాయం మీరు అన్న. నాకు తెలుసు అన్న. మల్లేశ్వరి పెళ్లికాని ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు. మల్లేశ్వరి ఇది న్యాయమా అన్న? లవ్లీ మల్లేశ్వరి, హాయ్ హాయ్ అమ్మ, హాయ్. మీ కాంబో థ్యాంక్ యూ మళ్ళీ ఎప్పుడు వస్తుందండి? మంచి ఆడియన్స్ దొరకట్లేదండి. బెస్ట్ మూమెంట్ అంటారా? అన్న పెద్దోళ్ళన్నా మీరు వద్దన్నా, మీరు మీకంటే పెద్దోళ్ళు ఎవరు ఉన్నారన్నా చెప్పండి. దేవిక వచ్చిందండి, వయ్యారి బిగ్ ఫ్యాన్ అంట. ఎవరో వీడియో పోస్ట్ చేస్తా అన్నారండి, వీడియో కూడా పోస్ట్ చేయలేదు, నరికేయాలి వాళ్ళని. ప్రసాద్ అన్న, ఐ లైక్ యువర్ యాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్ కదా మళ్ళీ. ఏదో అండి, ఇప్పుడు ఇంక నాకు తెలిసిన ఒకప్పుడు నేను చేసే యాక్టింగ్ కి ఇప్పుడు చేసే యాక్టింగ్ కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందా గైస్ మీలో? నాలో ఏమైనా కనబడుతుందా? నేను అంటే ఇన్ని నెలల నుంచి చేస్తున్నా, మినిమం కనబడితేనే కదా నాకు. ఏమో సార్, నాకు కనబడదు. మమ్మల్ని పట్టే అంత పెద్దోళ్ళు అయిపోయారన్న మీరు. అఫ్రేద్ వద్దు, అఫ్రేద్ ఇదే తగ్గించుకుంటే చాలా మంచిది. సంధ్య హాయ్. రేపు పెడతారు. ఓకే ఓకే, పుష్పట్లో మీ ఇష్టం, మీ వీడియో మీ ఇష్టం అండి, అంతే అండి. అలా అంటారు. రేపు పోస్ట్ చేద్దాం అని చెప్పి. మీ ఇద్దరు కలిసి లైవ్ లో అంటే చాలా బాగుంటది. థ్యాంక్ యూ. అయితే ఇక 24 hours ఇక్కడే ఉంటాం. కాకపోతే అప్పుడప్పుడు వాష్రూమ్ అట్లకి వెళ్తుంటాం. తినాలి, వండి పెడతా అంటే. లేదు, నువ్వు మంచిగా అచీవ్ చేసి మాలాంటి వాళ్ళకి కొద్దిగా అవకాశాలు ఇవి. నీ లైఫ్లో గోల్స్ రీచ్ అయ్యి నువ్వు కూడా యాక్టర్గా వచ్చేసాయి ఇండియాకి. టోనీ అన్న తోపు దమ్ముంటే మామూలుగా ఉండదు, మరి మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నావు రాధిక నువ్వు అసలు? రాధిక నువ్వు ఏమనుకుంటున్నావు రాధిక? మీరిద్దరు కలిసి రేపు రీల్స్ ఈవినింగ్ లోగా పోస్ట్ చేయండి. కాంబో మిస్ అవుతుంది. రేపు మా ఇద్దరం కలిసి వీడియో చేస్తున్నాం, ఈవినింగ్ లోగా పోస్ట్ చేస్తున్నాం. మా ఇద్దరు కాంబోలో ఒక వీడియో వచ్చింది, తీసేటోడు ఫనీ, గుర్తుపెట్టుకోండి. టోనీ అంటే ఏంటి బ్రో? టోనీ అంటే టోనీ స్టార్క్. టోనీ అంటే టోనీ, ఇట్స్ ఎ బ్రాండ్. పొట్టి పిల్ల నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్. పొట్టి పిల్ల నువ్వే నాకే దిక్కు. షైనీ హాయ్. ఓకే అండి, మీకు తెలిసిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఇస్తున్నారు. పరిచయారెడ్డి హాయ్. అలా లేదు అంటే నేను కామెంట్లు చదువుతున్నా. ది లక్కీ బ్రో, మధు హేర్, టోనీ అన్న యాక్టర్ కింగ్. నటీష్ హాయ్. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ బ్రో. థ్యాంక్ యూ మిషన్ ట్రాపిక్ పల్లవి రా. రీల్స్ చేయండి. థ్యాంక్ యూ. చేస్తా బ్రో, చేస్తా అన్న. మాకు కూడా రిప్లై ఇవ్వండి. టిల్లు రాధిక ఎక్కడ? రాధిక జైలుకి వెళ్ళిపోయింది. ప్రసాద్ అన్న హెయిర్ లైక్ సో స్వీట్ హాట్. అరే ఎలా అనిపిస్తుందిరా మీకు నా హెయిర్? చూడండి, ఇది ఒక గడ్డి అండి, విపరీతమైన గడ్డి. అదొక ఎండిపోయిన గడ్డి. వద్దాం రాజమౌళి గారి డేట్స్ కోసం వెయిటింగ్. పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నావుగా. బ్యాక్గ్రౌండ్ యాక్టర్ కింద కదా. లేదు, హీరో తెలియదు నీకు? అఫ్రీద్ అనేవాడు హీరో. టోనీ ఆన్ స్క్రీన్ వస్తే ఆపేటోడు ఎవరు ఉన్నారో చెప్పండి, మేము చూస్తాం. మల్టీ టాలెంటెడ్ టోనీ అన్న, నువ్వు సింగర్, యాక్టర్. సింగర్ అని మీరే అండి, మీరే క్రియేట్ చేసిన పేరు నాకు. యాక్చువల్లీ నాకు సింగింగ్ రాదు, నా వాయిస్ నేను తర్వాత నేను ఫస్ట్ పాడేసిన తర్వాత ఆ వీడియో నేను చూసుకొని భయపడతా అనమాట. అరే ఎంత ఘోరంగా ఉంది, నా వాయిస్ బాగుంది అంటున్నారు ఏంటో బాబు అని.
మీ ఇద్దరు ఏ మూవీలో ఎప్పుడు ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ వీడు తలక తలకే ఈ తలకే ప్రవేశం పెట్టేశాడు మూవీస్ లో. నేనే ఇంకా బ్యాలెన్స్ ఉన్నా. తుప్పలో గడ్డి. ఏంటి ఒక పాట పాడండి. పాడదాం. హితీష్ హాయ్. హర్షిని హాయ్. తుప్పలుగా ఎందుకండి ఎట్లా ఇవ్వట్లేదు? వచ్చాడండి. ఈయన్ని లైవ్ లోకి యాడ్ చేద్దాం, కాసేపు కామెడీ చేద్దాం. మరి అన్న బట్టలు కూర్చుని ఉంటాడు ఆల్రెడీ. ఆహా, ఇంకా బ్రో మరి ఏంటి ప్రెసెంట్ ప్లానింగ్? ఏం లేదు, వెళ్ళి బయటకి వెళ్ళి తినేసి రావాలి. అదే పొద్దునే లగాలి. నేను ఫేమస్ అవ్వాలి అని ఎంత ట్రై చేసినా వీడియోస్ వైరల్ అవట్లేదు. దేనికైనా ఒక టైం. ఇప్పుడు మా వీడియోస్ కూడా పడిపోయాయి యాక్చువల్లీ. చూస్తే మీ ప్రొఫైల్లో ఒకప్పుడు లైఫ్ లో ఎవరు హెల్ప్ చేయని సిచ్యువేషన్. పక్క గుడ్లెప్పు కూర్చుంటా. కర్లీ హెయిర్ లిట్ ఏంటి అసలు దీన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోతుంది. అసలు ఇది మొన్ననే పెట్టా. లాంగ్ హెయిర్ పెంచుదాం అంటే పుట్టపర్తి సాయిబాబా లాగా అయిపోతుంది నా హెయిర్. డిజిటల్ హెయిర్ స్టైల్. దీనికి సొల్యూషన్ ఎతకాలి, గుండు చేయించేద్దాం. సైలెంట్ కిల్లర్ హాయ్. లవ్ యూ అంటున్నావు ఏంటి తల్లి అంట. స్వామి టెర్రర్ వస్తాయి అంట. ఒరే స్వామి. ఓకే డన్. ఓకే నమ్మేస్తాం రా రే. అర్జెంట్లో గొడ్లు మార్చుకుని మీరు కూడా మధుల మూవీలో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రిప్లై అవ్వచ్చుగా. ఎందుకండి నా ముందు మెసేజెస్ తర్వాత మెసేజెస్ మాత్రమే చదువుతున్నారు? ఏమో సార్ మాకు తెలియదు. యాడ్ చేయరా? ఏంటిది మూడకూడు కూడా రాలేదు. నీకే చూడు రాగానే మూడకూడు రా అని పెట్టా. అదిగో అది అందగాడు అన్నమాట. ఆల్ ఇండియన్ అందగాడు వచ్చాడు. ఆల్ ఇండియన్ అందగాడు, స్మార్ట్ స్టైల్ చిన్నడు, పటాన కప్పోరడు, మోడల్ యాక్టర్ వంశీ. నేను సిగ్గుపడుతున్నావా? నీకు అదే సెట్ కాదు ఎవరే ముఖానికి సెట్ కాదు. సో ఇందాక పెళ్లి చేసుకుంటారని అడిగారు. సో ఇప్పుడు లైవ్ లో అడిగితే ఒకసారి ఆన్సర్ చెప్తాడు. వంశీ బ్రో మాట్లాడు బ్రో. మౌనవ్రతమా? వంశీ కూడా రాగానే ఎంతమంది పెరిగిపోయారు ఫ్యాన్స్. యాక్టర్ వంశీ అంటే మామూలుగా చూసే 20 మంది యాక్టర్ వంశీ జిందాబాద్. చూసే 20 మంది ఫ్యాన్స్. గోల్ చేసేస్తున్నాం కదా బాగా. గోల్ ఎక్కువైపోయింది రా బాబు. గోల్ ఎక్కువైపోయింది రా. హాయ్ అందరికి హాయ్. చెప్పండి. ఏదో క్వశ్చన్ ఆన్సర్ చెప్పమంటున్నారు ఏంటి? నీ అందానికి సీక్రెట్ ఫిల్టర్ వేసారా బాబు? ఫిల్టర్ తీస్తే వద్దులే, ఇప్పుడు చూడలేరు. లేదండి యాక్చువల్లీ వాడు రోజు తింటుంటాడు, బాగా తింటుంటాడు. బాగా చికెన్, ప్రోటీన్ ఫుడ్, మంచి హెల్దీ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటది వాడి దగ్గర. వంశీ బ్రో నువ్వు కూడా హెయిర్ ట్రిప్స్ ఇవ్వు, ఎందుకు ఊడిపోవడానికి? నాకు తెలీదురా బాబు. బంగారం సో మచ్ బేబీ. బాబు బేబీ వద్దు. వంశీ బ్రో స్టోరీ లైక్ చేశారు, మరి మెసేజ్ రిప్లై ఇవ్వచ్చు. ఈ అవ్వ తగ్గేదేలే. వంశీ అన్న ఓన్లీ నైట్ 12 తర్వాత రిప్లై ఇస్తాడు. ఎందుకంటే ఆడ ఆత్మ అప్పుడే తిరుగుతూ ఉంటుంది. అలా చెప్పకూడదు, అర్ధరాత్రి పూట ఉదయించే సూర్యుడు అని చెప్పాలి. ఓన్లీ ఇన్ వానిష్ మోడ్. ప్రసాద్ గారు మీరు లేకుండానే బాగుంటారు. సో ఫిల్టర్ తీయండి. వద్దండి, కొద్దిగా నాకు నేను అందంగా కనబడుతున్నా కాబట్టి ఫిల్టర్ పెట్టుకున్నా. అది కూడా నా ఆనందానికి ఒక ఉంచండి. ఒక ఇది ఏంటి వంశీ అన్న కామెంట్స్ రావట్లేదు. వంశీ వెళ్ళిపోయాడు. పుష్ప 2 3లో ఉన్నాను కానీ నేను 3లో నేను ఉన్నాను. ఇద్దరు పుష్ప 3లో. బ్యాక్ సైడ్ అల్లు అర్జున్ బ్యాక్ సైడ్ వాటర్ బాటిల్ అందిస్తా అనమాట నేను. అది ఫంక్షన్ లో
ఎప్పుడురా అక్కడ ఒక ఫంక్షన్ జరుగుద్ది అంటే పుష్ప 3 రా లీక్ చేసేస్తాను రే. అంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది అక్కడ నేను వాటర్ బాటిల్ అందిస్తూ ఉంటాను అనమాట క్యాంటీన్ లో క్యాంటర్ అది పని చేస్తుంటాను అందులో. టోనీ టిల్లు స్క్వేర్ నుండి ఒక డైలాగ్ చెప్పు. ఆల్రెడీ చెప్పినా నేను. అట్లుంటది మనతో. అట్లా అట్లా ఉంటది కదా. అది కాదు అది. వంశీ ఓసి క్వార్టర్. ప్రసాద్ బ్రో మీ మీ అందరూ ఫ్రెండ్స్ ఎలా మా అందరం ఎలా అంటే ఇన్స్టాగ్రామ్. అదో పెద్ద ఎలా కథ. అదో పెద్ద ఎలా కథ మాఫియా నడుస్తుంది. స్టీవెన్ మూవీ వెళ్ళావా? వెళ్ళాను. హాయ్ సెక్సీ బాయ్స్. సెక్సీ బాయ్ అనగానే వస్తాడు అది. ఎక్కడ పదవస్తే అక్కడ ఉంటాయి. అరే నువ్వు ఫిల్టర్ పెట్టుకో అర్జెంట్. మేమేదో ఫిల్టర్ పెట్టుకుని నువ్వు ఫిల్టర్ పెట్టుకోకుండా ఏంది? లే బ్రో నా న్యాచురల్ గానే ఉంటాను. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్ గారు. ఆయన న్యాచురల్ గానే ఉంటారు, నేను కూడా న్యాచురల్ గానే ఉంటాను. మార్కులు కొట్టేసావా? ఆ విగ్గు కూడా తీసారే మరి. ఎందుకు? సొల్లు ఎలా చెప్పాలి? టిప్ 1 మంచి చెప్తున్నాడు. గాలొస్తే వెళ్ళిపోతుంది లేదా? ఫ్యామిలీ స్టార్ ఎలా ఉందిరా? ఫ్యామిలీ స్టార్ నైస్ బ్రో, వన్ టైం వాచబుల్. మరి రాడ్ రంబోల్ అలా ఉందా? లేదు. గో ఇది చిప్పు దెబ్బిన వాళ్ళు రాడ్డు అవన్నీ పెడుతున్నారు అనమాట. అసలు వాళ్ళకి సినిమాలు అర్థం అవుతాయి తెలియదు. వాళ్ళు ఎక్కడ కాంప్లికేటెడ్ వాళ్ళు ఎక్కడ పెట్టుకొని చూస్తారన్న వాళ్ళు సినిమాని. చాలా కాంప్లికేటెడ్ చేసి చూస్తున్నారు మూవీని. ఆహా నెక్స్ట్ నా స్టోరీస్ లో ఎవడన్నా అడిగితే నేను అప్పుడు చెప్తా వాళ్ళకి ఆన్సర్. అవుతుంది ఇంకెప్పుడు తింటారు బ్రో? బ్రో తినేద్దాం మీకోసం. ఇది హైదరాబాద్, ఇది మాకు మామూలు విషయం. అలా చెప్పకూడదు. వంశీ అన్న మీరు ఫైల్ ఏంటి ఫైల్స్ ఆడికి ఫైల్స్ లేవండి అది ఎలా తగులుకున్నారేట్రా? నమస్కారం శృతి రాథోడ్. వాడు వచ్చాడు రా మడగుడు రా వెళ్ళి వచ్చాడు రాడు. అది చదవడానికి నాకు ఏందిరా ఏం పెట్టాడని నేను మాడా ఎల్కేజీకి వెళ్ళి వచ్చాడు. జిమ్ కు వెళ్తాడా? లేదు బ్రో వెళ్తాడు. జిమ్ బాయ్, జిమ్ ఫ్రీక్, ఫిట్నెస్ 6 ప్యాక్ లోపల ఉంది. వంశీ అన్న అయితే 8 ప్యాక్. ఫిట్నెస్ ఫ్రీక్. వంశీ అన్నది 8 ప్యాక్. చెప్పరా 10 ఉన్నాయి 12 ఉన్నాయని. 8 నువ్వు మరి కింద 2 పైన 6. ఏంట్రా మన మునాటాకూరు సేఫ్? ఎవరిని మన మున్నాటాకూరా? ముండాటాకు ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? మామ మిస్ యూ సోమరాజ్. మిస్ హైదరాబాద్ ఎత్తావు కానీ కలవరా? మీ అందరికి కళ్ళు కనబడుతున్నా ఏ హాస్పిటల్కి వెళ్ళాలా? మొదటిసారి మీరు మేడం అంటున్నారు, కళ్ళు చెక్ చేయించుకోండి. లేదంటే నా దగ్గర రండి, నేనే కళ్ళు దగ్గరండి అలా క్లీన్ చేస్తాం. అనకూడదు మరి సార్. మీరు మేడం అని ఉన్నప్పుడు ప్రాక్టికల్ గా చెక్ చేసి చూద్దామా నేను మేడమో సారో అనాలి. అప్పుడు మొత్తం మీ దగ్గర ఎన్ని మొబైల్స్ ఉన్నాయి టోనీ అన్నయ్య? ఇదొకటి నా ఛార్జింగ్, ఆడిది ఛార్జింగ్ 4 మొబైల్స్. ఏడిదే ఇది పాత ఫోన్, ఐఫోన్ 11. డిఎల్ గర్ల్ నిక్కి, నువ్వు ఫేక్ ఐడి నమ్ముకొని బాగా రాత్రులు కొట్టుకుంటున్నావు కదా, నాకు అర్థమైపోతుంది. ఏందిరా ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు చెప్తారా? అదిగా ఆడు చూడు నా కొడుకు ఫేక్ ఐడి పెట్టుకొని ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుంటారు చూడు. మీలాంటి గసువంటి తుత్తరు నా కొడుకులు ఇంకో ఉండరా? సర్లే వదిలేను గొడవ పడకండి. దేనికి బ్రో? నాకు అలా జై బాలయ్య. జై బాలయ్య. వీడు ఏ మూవీకి వెళ్ళినా అది మాత్రం అండం మానేడు. శ్లోకం అది. టోనీ మీ ఐస్ బాగుంటాయి. థ్యాంక్ యూ. ఆడైస్ ఏం బాగుంటాయి? మా కోడిగుడ్ల మీద ఆవాలు తిన్నట్టు ఉంటాయి. నా ఐస్ చూసావు ఎప్పుడైనా? ఐలాషెస్ అట్లా ఉంటది మనతో. అరే ఒక డిజిటల్ డైలాగ్ చెప్పురా. చెప్తా, గుర్తు తెచ్చుకొని మైండ్ లో మొత్తం ఫ్లో క్రియేట్ చేసుకుంటారా చెప్తా. ఫేక్ అకౌంట్ రా? అరే అవునరా, నాదే ఫేక్ అకౌంట్ రా బాబు, నాదే రే. నేనుగా ఈడు ఫేక్ గాడు, నేనే ఫేక్ గా మాట్లాడుతున్నా. ఏముంది పడుకో, ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని డ్యూటీస్ ఉన్నాయి. ఇది కదా కావాల్సింది అంట. తేజ అమ్మాయి కూడా చేస్తున్నారు అయ్యా, చూస్తున్నారు. అవును, కాకపోతే కొందరు నా కొడుకులు మారరు, ఎంత చెప్పినా మారరు. వాళ్ళు
ఇట్లా గుసాయిస్తారు, వాళ్ళకి చెప్పాలి. ఐబ్రోస్ కలర్ లో ఉన్నాయి. బూతులు వచ్చేస్తున్నాయండి ఈ మధ్య, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా ఊరికే బూతులు పెట్టి. గురు ఒక ఫేమ్. ఫ్రేమ్ లో నేను ఒక కారణం జన్మని, ఆ డైలాగ్ చెప్పు. నేనా? ఓకే. ఆ డైలాగ్ అంటే చెప్పు. నువ్వు ఒక కామం రాజు. కారణ జన్ముడు. ఓకే సారీ, మై బ్యాడ్. హే రోషన్, హాయ్. టోనీ, మధు, వంశీ, మేము నార్మల్ హ్యూమన్ ఈ రోజు బీయింగ్ అయితే కాదు, మేము కారణ్ జన్మలో. ఆలోచించి చెప్పాను. జన్ముడు డైలాగ్ మర్చిపోయాను. రోషన్, హాయ్ రోషన్. ఈ లోకంలో ఉన్న లేడీస్ పంచాయతీలన్నీ లంగా, లేకి, లత్కోర్, చీప్, చిల్లర్, డ్రైనేజ్ పంచాయతీలన్నీ తెచ్చి మా నెత్తిన వేసుకుంటాం. హరి ఓ ఒక 4 రోజులు బ్రతుకుతుంది. హరి ఓం. ప్రసాద్ అన్న ప్లీజ్. ఏడా? బ్రదర్, మీరు ఎప్పుడు మూవీస్ Boyfriend. చేస్తారు సోన్? వద్దురా వంశీ చెప్పరా. వంశీ బ్రో స్టోరీ అయినా చూసారు బ్రో. మధు బ్రో ట్యాగ్ చేసినా చూడలా. ఆడికి 100 ట్యాగ్లు వస్తాయి, ఆ ట్యాగ్లే నీ ట్యాగ్ ఏం చూసుకుంటాడు. హాయ్ కింగ్ అభి, కింగ్ చూసన్ ప్రిన్స్ అభి 00. ముసలోళ్ళు అవుతావా అన్నయ్య, అంత ఫ్రస్ట్రేషన్ వద్దంట. ముసలోడు అయిపోతావు, చూసుకో. ముసలోడు అయిపోయినా పర్లేదురా, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అప్పుడే తీసేసుకోవాలి. లేకపోతే మనసులో ఉంటే గుండె బరువు అయిపోద్ది, మెంటలం అయిపోద్ది. ఇచ్చి పడేయటమే ఎవడదాడు. ఆడు నీ ఎప్ప అంటే నీ ఎప్ప కప్ప అనాలి, పూక అంటే ఇర్రి పూక అనాలి. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. కోపం తెచ్చుకోకండి ప్రసాద్ అన్న, ముసలోడు అయిపోతా. ఓకేలే ఫైన్, కోపం తగ్గించేసుకున్నా. సమ్ టైమ్స్ విల్ ఫ్రస్ట్రేటెడ్ బ్రో, లైక్ దిస్. ఓకే, లైక్ మీ. హే డోంట్ స్క్రీన్ రికార్డ్ ఎవ్రీవన్. ఐపీఎల్ చూస్తున్నావా? రికార్డ్ చేసినా ఏం పర్వాలేదు. నా దగ్గర ఉన్నాయి. ముసలోడు అయినా పర్లేదంట. వాట్సాప్ యామిని వెళ్ళిపోతున్నావా? యామిని గారు, ఆవిడే ఆవిడే మా మూవీ హీరోయిన్. చాలా మంచి, ఒరిజినల్ ఉంటానా? ఇచ్చి పడే వంశాన్ని అన్ని ఇచ్చి పడేస్తున్నాడు. నేను ఇచ్చి పడేసాను, కానీ ఈ మధ్య నేను చాలా మంచిగా అయిపోయాను కాబట్టి ఇట్లా ఉంది లైవ్. లేకపోతే వేరేలా ఉండేది అందరి లైవ్. ముందు కాదు వంశీ అన్ని, అందరి ముందు కాదంట. ఇప్పుడు సపరేట్ గా ఐడి ఎత్తుక్కొని వాళ్ళకి వెళ్ళి మెసేజ్ చేసే అంత లేదండి, టైం బఫ్ కాకపోతే. ఇగో ఇలాంటివన్నీ నా బొచ్చు చిన్నప్పుడు అయిపోయినాయి. ఇలాగే లైవ్ లో ఒకడు తిడతా అంటే నీ నెంబర్ పెట్టరంటే నెంబర్ పెట్టా. నెంబర్ పెట్టి ఎక్కడ ఉంటారు నువ్వు అంటే పటాన్ చెరువు దగ్గర అశోక్ నగర్ అన్నాడు. సరే అశోక్ నగర్ వస్తున్నాను రా అంటే నా వద్దులే అన్న, బిగ్ ఫ్యాన్ అన్నా, నువ్వు నాతో నాకు రిప్లై ఇవ్వట్లేదు అందుకే ఇలా పెట్టానన్నా అని సొల్లు కబుర్లు చెప్పాడు. ఇలాంటివన్నీ బోర్ కొట్టింది. ఎదురుగా ఎవడికి వచ్చే దమ్ములేదు. ఎదురుగా ఎవడికి వచ్చి అంటే ఎట్లా ఉంటుంది తెలుసా, ఆ కొడుకు నైట్ టైం ఆడు అన్నం తిండి ఇంకా జ్యూస్ తాగుతూ పళ్ళు రాలిపోతాయి అంటావు. నా కొడుకు ఇంకా జీవితంలో అన్నం తిండు, జ్యూసులు తాగుతూ బతుకుతాడు. మోని హీరో అంట, ఎవరిని అంటున్నారు? ఇక్కడ ముగ్గురు ఉన్నాం. నన్నేరా బాబు. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు, మన పీజే కూడా హ్యాపీ బర్త్డే అని పెట్టాడు కదా, ఆ అమ్మాయి. నా కొడుకు ఆ అమ్మాయి కదా. ఆడు ఐడి చెప్పరంటే చెప్పలేదురా దొంగ నా కొడుకు. 4 రోజులు ఆయన బ్లాక్ చేసేస్తానని చెప్పేసి అప్పుడు చెప్పాడు. సరే ఈ అమ్మాయి సైలెంట్ వచ్చి అమ్మాయి బ్రో 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 అని నీ అమ్మ ఓ భజన చెప్పేసి బ్రో అన్నావంటే నీకు చెప్తున్నాను నీ ఓడిని చంపేస్తానని చెప్పా. పీజే గారిని చంపేస్తానని చెప్పా. అన్న సూపర్ వాయిస్, సూపర్ వాయిస్. ఒక పాట పాడు. ఆడు వాయిస్, ఆడు ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయి మాట్లాడుతున్న అబ్బాయి మాట్లాడుతున్నా మాకే అర్థం అవుతుంది. హైట్ ఎంత? 5.8. హైట్ ఎంత? వంశీ అన్న నీ హైట్ ఎంత? ఎంత ఉంటదా? మేడ మీద ఉన్నావా? 5.8 అంట. నువ్వు లైవ్ లో ఉన్నావా? లైవ్ లోనే ఉన్నాను ఆమె. నువ్వు ఫోన్ చేయకు, డిస్టర్బెన్స్ అవుతుంది లైవ్. కామెంట్లు ఎట్టు పార్ట్ ఆఫ్ జోక్స్ అన్నమాట. మీరు అలాంటివి ఏం సీరియస్ తీసుకోకండి, జస్ట్ సీరియస్ గా తీసుకోండి. జోక్స్ కాదు, సీరియస్ పాడు గజలా పాడు. మధు మెసేజ్ రిప్లై ఇవ్వవుగా. ఆడు మా మెసేజ్లకే రిప్లై లేవుడు, ఇక మీ మెసేజ్ మరి ఉడుకో. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎవరైనా వెంటనే నిజం అనుకుంటారు బాబు. నిజమే కదా. అరే అవునేంటి, ఉగాది వస్తున్నారా మీరు? రావట్లేదు. మేకలాగా ఏంట్రా రే భయం ఇల్లు చూ. హ్యాపీ బర్త్డే రా వంశీ, ఎంజాయ్. థ్యాంక్స్ యామిని, థ్యాంక్ యూ యామిని. గిఫ్ట్ ఏం లేదు యామిని. దుప్పూరు
పాట పాడు స్టీవ్, పాట పాడరా. నన్ను తగులుకున్నారా బాబు మీరు? ఏ పాట యాక్చువల్లీ వచ్చింది? మా గ్యాంగ్ లో బాగా పాటలు పాడేది టోనీ. టోనీ అనకుండా అసలు మాట్లాడినాడు ఆడు. మధుగడు అసలు మాట్లాడు. దాన్ని అడుగుతారు ఎందుకు? టైం వేస్ట్ బొక్క అని వైట్ గా అడగండి. ఉన్నారు మాట్లాడే గ్యాప్ ఆడుతున్నారా బాబు మీరు? ప్రసాద్ గారు. మా డాడీ నేమ్ సేమ్. థ్యాంక్ యూ. వైజాగ్ ఎప్పుడు వైజాగ్ ఎప్పుడు వస్తారు వస్తారు? మీరు? మన వైజాగ్ లోనే కదా ఉండేది. అంటే నేను ఆడు వైజాగ్ లో ఉన్నాడు, నేనేమో హైదరాబాద్ లో. అంటే విజయనగరం నేను bro. విజయనగరం వాడు. విజయనగరం. విజయనగరం అంటే ఎవరికి తెలియట్లేదే. వైజాగ్ అంటేనే టోనీ ఎవరికి తెలుసు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం, పాడలేదు మీరే. అరే పాడలేదు అంటారా? ఇది ఇప్పుడు సాంగ్ ఆ, వస్తే 200 మంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. అదే బాగా వీళ్ళు చెప్తున్నా చూసారా, ఎప్పుడు అంత ఎంకరేజ్ చేయరండి నా సింగింగ్ టాలెంట్. మే 9th మధు బర్త్డే. నేనేం ఆ థ్యాంక్స్ రోజు అన్న. అందరికి రోజు ఆ వింటున్నాం రోజు బ్రో, అందుకే అంట. వన భోజనాలు అరే పెట్టేస్తాం నాకు విని అందరికి. చిరాగొస్తుంది, మిమ్మల్ని పాడమంటున్నారు రా. ఇప్పుడు కామెంట్ చూడు పెట్టారు. అనియా వంశీనా పాడనియా? నేను తెలుసుగా నేను పాడితే ఎలా ఉంటుందో. అందరూ ఒకలా అందరు ఇటు వెళ్దాం అంటే నేను ఇటు వెళ్దాం అంట లిరిక్స్ లో తెలుసుగా. అందుకే వద్దు. మనకి బాగా సూట్ అయ్యేది నలుగురికి నచ్చనిది నాకసలే ఇక నచ్చదురో అయితే వెళ్ళి నరులెవరు ఆడుకో. అల్లు మనంతా సపరేట్ రూట్. వంశీ బ్రో నా దగ్గర మంచి లవ్ స్టోరీ ఉంది. సూపర్ మధుని బ్రో. అడిగితే చెప్పట్లేదు, నువ్వైనా చెప్పు ప్రసాద్ అన్న. ఎక్కడ ఉన్నారు? వైజాగ్ లో. మేము వైజాగ్ లో లేమండి, మేము వైజాగ్ లో లేము, హైదరాబాద్ లో ఒక నిమిషం ఆగరా. ఏంది మీరు ముగ్గురేగా అంట? అంటే ఇప్పుడు మేము నలుగురికి నచ్చిందని పాట పెడితే మేము ముగ్గురమేగా అంట. అను మమ్మల్ని సెట్ పక్కన కూడా ఉన్నాడు, మీకు కనిపించట్లేదు అంతే. దెర్ ఈస్ అది అది ఓకే. 4 members ఈక్వల్. ఓకే చుప్చాప్. మ్యాటర్ అది కాదు. నువ్వు తిట్టు, కామెంట్ ఇట్టు, బూతులు తిట్టు, కానీ బ్రో అనకు. ఓకే, నువ్వు బ్రో అన్నావంటే మండపేటలో కూడా ఒక బాడీ లేచిపోద్ది. ఎవరు ఆ అమ్మాయినా? ఆ అమ్మాయి చూడు మరి చెప్తున్నా, ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు మరి. డోంట్ కాల్ బ్రదర్. వంశీ బ్రో స్మోక్ చేస్తాడుగా, అర్థం అవుతుంది. ఈ బ్రదర్ విని వాడికి frustration వచ్చేస్తుంది. అదర్ పర్సన్స్ ని నేనంట స్మోక్ చేస్తానంట. ఈడే మరి నా సిగరెట్లకి డబ్బులు ఎత్తున్నాడు, ఈ నా అగ్గిపెట్టి తెస్తున్నాడు ఈడు. వెలిగిస్తున్నాడు. వంశీ అన్న సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ చెల్లి. ఏం పాడు? 2 ముక్కలు చాలా వాళ్ళకి. ఏంట్రా నా కోసం వచ్చావేంట్రా? అవును కదా. ఏంటో ఎప్పుడైనా అరే ఎప్పుడైనా ఈ వాయిస్ విన్నావేంట్రా? విన్నాను బ్రో. ఎవరిది ఇది? షిండే తెలుసారా నీకు? షిండేనా? బ్రో ఒకసారి షిండేలా చేయవా? ఏంట్రా నా కోసం వచ్చావేంట్రా? వాళ్ళకి ఎలా తెలుసు నువ్వు స్మోక్ చేస్తావని? కళ్ళు మింగే వాళ్ళకి ఏమో. తింటే ఈ మధ్య ఫైర్ గా మీరు మామూలు ఫైర్ కాదండి, అది ఒక అగ్ని జ్వాల. ఏ ప్రసాద్ టాలెంట్ బయటకు వస్తుంది. కాసేపు ఉంటే అన్ని బయటకు వస్తాయి. వెన్ కెన్ వి మీట్ యూ మధు ప్లీజ్ సే. అలా అడ్రస్ చెప్తాను, నాకు మెసేజ్. కామెంట్స్ ఆగిపోయేంటి? ఎవడ పెట్టట్లేదా? చూస్తున్నారా? ఏం కనబడుతుందండి మా ఫేస్ లో? ఏమున్నదండి? తప్పించుకోండి. సో గైస్ చెప్పండి ఇంకేంటి? ప్లీజ్ నడుస్తుంది లైవ్. సో నెక్స్ట్ స్టేషన్ మియాపూర్. ఇక్కడే దిగిపోవాలి అందరూ. వంశీ కోపం ఎక్కువ, చాలా చాలా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వాడికి. అది కోపం అంటారు, షార్ట్ టెంపర్. రగులుతున్న అగ్ని జ్వాల అంటారు. నాకు కోపం ఎక్కువ, ఒప్పుకుంటాను. బట్ కానీ అది తప్పు అంటే ఒప్పుకోను. వంశీ గారు మిమ్మల్ని ఎక్కడ మీట్ అవ్వచ్చండి? నన్ను విజయనగరంలో మీట్ అవ్వచ్చు. క్యూట్ గా ఉన్నారు. అంతే. వంశీ చాలా గాలి వస్తుందా? చాలా గాలి వస్తుంది. వంశీ గూగుల్లోకి వెళ్ళి అందగాడు అడ్రస్ అని కొడితే వంశీ అన్న అడ్రస్ డైరెక్ట్ ఇంటి ముందుకి ఎట్లా దింపేస్తా. అరే చాలా గాలి కాదురా, చల్లగాలి వస్తుందా? చల్లగా లేస్తుందా? ఏం లేస్తుంది. చల్లగాలి వేస్తుందా? పిల్లర్ కింద ఉంటారా అన్న? పిల్లర్ కింద పిల్లర్ నెంబర్. నువ్వు చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నావు బ్రో. రెస్పెక్ట్ ఇవ్వు బ్రో. వంశీని తీసేయండి ముందు అని. కుంటాల స్పేస్ ఇచ్చావా? ఇవ్వలేదు. ఏంటి నా వాయిస్ రావట్లేదా? వస్తుంది. ఓకే.
బ్రో బ్రో సరే బ్రో నేను వెళ్ళిపోతాను, అట్లా మీ నువ్వు ఫాలోవర్స్ నన్ను తిడుతున్నారు. ఉత్తమస్కా అని అని నువ్వు చెప్తే నేను అరే మేము ఎందుకు తీస్తాం బ్రో చెప్పండి. నిప్పుల నిప్పుల కొలిమి లవడ. ఓ స్పీచ్ ఇచ్చావా? హట్ అయ్యాడు బ్రో రాజేష్ ఏమైంది? బ్రో. ఎవరు? రాజేష్ ఏ రాజేష్? ఆడున్న రాజేష్ ఆడెందుకు వెళ్ళిపోతారా? ఆడెళ్ళిపోమంటే ఏమో. ఏంటి రీడు నిజంగా వెళ్ళిపోయాడు? ఎందుకు అలా ఏం కట్ అయ్యావు రే? అబ్బా ఇంకో నేను చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నా బ్రో. రెస్పెక్ట్ కాదు అది రిసిప్ట్ ఇవ్వు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫన్ గైస్, అంతేగాని మాకు ఏంది. అరే పెట్రా, రిక్వెస్ట్ పెట్టు నువ్వు. ఏ పిల్ల బచ్చా ఎందుకురా వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి పోయి ఎడతగులుకున్నాము మనం. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ ఏంటి థ్యాంక్ యూ మీ అందరికి. అండ్ వన్స్ అగైన్ బై ఫ్రెండ్స్. యా బాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్. అన్న లైవ్ పోస్ట్ చేయన్నా, ఫుల్ ఎడిట్ చేసుకోవచ్చు. లైవా? ఓకే ఓకే, డన్ డన్ డన్. చేద్దాం. ఈ లైవ్ నా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా. ఎలారా డౌన్లోడ్ చేసుకోవచ్చా? సరే గైస్, ఉంటా మరి. అందరికి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఈ రోజుకి ఇది చాలు, మళ్ళీ ఇంకో రోజు ఫన్ చేసుకుందాం. ఈసారి కాన్సెప్చువల్ గా లైవ్ చేద్దాం, లైక్ రోస్టింగ్ ఆర్ ఏదైనా కాన్సెప్ట్, ఏదైనా ఒక మూవీ కాన్సెప్ట్, ఏదైనా దేనితోటైనా క్రియేటివ్ గా చేద్దాం లైవ్ ఈసారి నుంచి. నెక్స్ట్ టైం నుంచి మంచి ఫన్ గా చేద్దాం ఇంకా. ఓకేనా? బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ టైం. లవ్ యూ ఆల్.